హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే సెకండ్ డే ఆఫ్ ఓటింగ్ అనేది రచ్చలేపుతుంది. మామూలుగా కాదు, ఓటింగ్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది అనమాట. అరే బయట జరిగిన పొలిటికల్ ఓటింగ్ కంటే ఎక్కువ జరుగుతుంది రా నాయన. ఆ క్యాంపెయిన్స్ ఏంటి, ఆ ఒక్కొక్కరు సపోర్ట్ల కోసం ఒక్కొక్కరు కాలేజీలు స్కూళ్ళు అసలు ఏది ఏ రేంజ్లో చూపిస్తున్నారంటే ఆ రేంజ్లో చూపిస్తున్నారు. ఏకంగా పొలిటీషియన్స్తో కూడా బిగ్ బాస్ ఓటింగ్ చేయించడం అనేది ఇది పెద్ద వింతే అనుకోవచ్చు. నేను ఏ సీజన్లో చూడలేదు, ఈ సీజన్లో మాత్రం ఆ వింతలన్నీ జరుగుతూ ఉన్నాయి. మామూలు జరగడం కాదు, పొలిటీషియన్స్ ఎమ్మెల్యేలు ఎంపీలతో కూడా ఓటింగ్ అప్పీల్ చేపిస్తారా అంటే చేపిస్తారు. ఇంకొకరు పెద్ద పెద్ద ఏమంటారు డాన్స్ తోటి అసలు మామూలు కాదు, పెద్ద రేంజ్లో ఉన్నవాళ్ళు అండ్ పైల్ మాన్స్ తోటి వీళ్ళు ఒక కైండ్ ఆఫ్, వేరే వాళ్ళు కాలేజీలు అండ్ స్కూళ్ళు మొత్తం అన్నిటికీ క్యాంపెయిన్. ఇలా ఓటింగ్లో మామూలు చేంజెస్ జరగట్లేదు. అయినా కూడా ఓటింగ్లో తగ్గఫార్ నడుస్తుంది. ఓటింగ్ రాజ్యం ఎవరి రాజ్యము అని చెప్పడానికి లేకుండా దుమ్ము లేపే ఓటింగ్ అనేది పడుతూ ఉంది. అసలు మామూలు కాదు. సెకండ్ డేనే ఇలా ఉంటే ఇంకా 2 రోజులు ఉన్నాయి రా స్వామి. ఏ విధంగా చేస్తారు, రచ్చ లేపేస్తాం అన్నట్టుగా ఆ రేంజ్లో రచ్చ లేపుతున్నారు. అండ్ ఓటింగ్ ఆర్డర్ చూద్దాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి, తర్వాత కామెంట్ చేయండి మీరు ఎవరికి ఓట్లు వేసారనేది. సో టాప్ పొజిషన్ వచ్చేసరికి నిఖిల్ ఉన్నాడు. నిఖిల్ 32% తోటి నిఖిల్ చాలా స్టేబుల్ ఓటింగ్ అనేది పడుతుంది. నిఖిల్ కూడా బీభత్సంగా ఓటింగ్ పెరుగుతుంది అనుకున్నాం, కానీ బీభత్సంగా ఏమీ లేదు. కాన్స్టెంట్ ఓటింగ్ అండ్ అక్యురేట్గా అదే ఓటింగ్ అనేది పడుతూ ఉంది. సో అఫీషియల్ ఓటింగ్కి చాలా దగ్గరగా ఉంటాయి మనం ఇప్పుడు చెప్పే ఓటింగ్ ఆర్డర్ అనమాట. చాలా దగ్గర కాదు, మోస్ట్లీ ఇంకా అదే జరిగే ఛాన్సెస్ కూడా ఉంది అనమాట. సో మరీ టైట్ పొజిషన్లో ఉంది ఓటింగ్ అనేది. అస్సలు టాప్ 2 పొజిషన్స్ అయితే బీభత్సంగా కొట్టుకుంటున్నారబ్బా. ఆ రేంజ్లో ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను నేను. 32% తోటి నిఖిల్. అండ్ గేమ్స్ వైజ్ కానీ ఈ టాస్క్ల వైజ్ కానీ పెద్ద ఇంపాక్ట్ అయితే చూపించట్లేదు, నేను పదే చెప్తున్నాను. సో ఓటింగ్ ఆర్డర్కి దానికి సంబంధం లేదు అసలు. అక్కడ ఆడే గేమ్ ఆడేదానికి ఇక్కడ వీళ్ళకు ఓటింగ్ పడేదానికి అసలు సంబంధం లేదు. ఇండివిజువల్గా ఫ్యాన్ బేస్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. నేను వీళ్ళకే సపోర్ట్ చేయాలి అన్నట్టుగా ఆ రేంజ్లో ఉన్నారు బయట. సో మొత్తానికి నిఖిల్కి అయితే బీభత్సంగా అడ్జేస్తున్నారు, సపోర్టింగ్ అయితే నడుస్తుంది. అండ్ బయట నుంచి కూడా అండ్ వేరే వాళ్ళ స్టేట్ నుంచి కూడా చాలా గట్టిగా ఓటింగ్ అనేది పడుతూ ఉంది. అండ్ గట్టిగానే ఏమంటారు ప్రమోషన్ అయితే బాగానే గట్టిగానే చేస్తున్నారు. అందులో కూడా ఏం తగ్గేదే లేదన్నట్టుగా మనోడికి 32%. అండ్ టాస్కులు జరిగినాయి కదా, సో టాస్కులలో కూడా మనోడైతే గెలవలేదు. 2 టాస్కులు నడిస్తే ఒక దాంట్లో విష్ణుప్రియ, ఒక దాంట్లో ప్రేరణ అన్నారు, ఇంకొక దాంట్లో నబిల్ గెలిచారు అని చెప్పేసి. సో నబిల్ ఓట్ అప్పీల్కి వెళ్ళడం అయితే జరిగింది. సో ఇది మనకున్న అప్డేట్ అనమాట. సో సెకండ్ పొజిషన్ వచ్చేసరికి ఎవరున్నారు, గౌతమ్ కృష్ణ ఉన్నాడు. గౌతమ్ కృష్ణకి ఏంటి 2% ఓటింగ్ పెరిగింది, 3% ఓటింగ్ పెరిగింది. అండ్ 31% తోటి మనోడైతే 31%. సో 31% అండ్ దుమ్ము లేపే ఓటింగ్ అనుకోండి. 1%, 2% డిఫరెన్సెస్ ఉంది. 30 or 31 అలా ఏమంటారు షెబ్లు అవుతూ వస్తుంది అనమాట. సో 30 వరకు కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. వీళ్ళ ఓటింగ్ ఏందనంటే అస్సలు పెరుగుతుంది. సో గౌతమ్ కృష్ణకు కూడా బీభత్సంగా బయట ప్రమోట్ జరుగుతూ ఉంది. అండ్ గట్టిగానే మనం అనుకున్న దానికంటే ఎక్కువగా ప్రమోషన్స్ అవుతున్నాయి, ఎక్కువ మందితోటి ఓట్ అప్పీల్కి మాట్లాడుతున్నారు. అండ్ వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్కూళ్ళు కాలేజీలకు కూడా ఎక్కువ సపోర్ట్ చేయమని చెప్తున్నారు. అండ్ జనాలకు బాగా పాంప్లెంట్స్ అండ్ ఫుడ్ డొనేషన్ ఇలాంటివి చాలా చేస్తున్నారు. గౌతమ్ కూడా తక్కువ ఏం లేదు, గౌతమ్ కూడా గట్టిగానే ఉంది. బయట వాళ్ళ పిఆర్లని చెప్పలేము, కానీ వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఒక రేంజ్లో చేస్తున్నారనమాట. సో గౌతమ్ కూడా ఆ రేంజ్లో అనేది పడుతుంది. అండ్ సోషల్ మీడియాలో కూడా చాలామంది సపోర్టింగ్ అయితే జరుగుతూ ఉంది. సపోర్ట్ అయితే జరుగుతూనే ఉంది అనమాట. సో ఇద్దరికి 1%, 2% డిఫరెన్సెస్ ఉంది. అండ్ 3%, 4% ఉన్నది కాస్త 1-2కి వచ్చేసింది అనమాట. సో ఈ రేంజ్ ఓటింగ్ పడితే విన్నర్ ఎవరు అని చెప్పడానికి మనకు లాస్ట్ మూమెంట్ వరకు కూడా విన్నర్ని డిసైడ్ చేయలేము అన్నట్టుగా తయారవుతుంది అనమాట. సో అలా పోటాపోటీగా నడుస్తూ ఉంది. సో ఈ విధంగా అనుకుంటే రన్నర్ ఎవరు విన్నర్ ఎవరు అని కొట్టుకునేదానికంటే మనము రన్నర్ నిఖిల్ అవుతాడు, విన్నర్ నిఖిల్ అవుతాడు అని చెప్పడానికి లేదు. విన్నర్ గౌతమ్ అవుతాడు, రన్నర్ గౌతమ్ అవుతాడు అనే ఖచ్చితమైన మనం ఒక డెసిషన్ని ఖచ్చితంగా ఆడియన్స్కి చెప్పలేము అనమాట. ఆ సిచ్యువేషన్ జరుగుతూ ఉంది. సో ఇలాంటప్పుడు మనం ఎంత క్రూషియల్గా ఉంటుంది, మనం ఏం చేయాలనుకున్నా ఏం చేసినా కూడా అది ఇంపాక్ట్ అనేది మనము ఏది చేసినా మనం ఎంత అనలైజ్ చేసినా కూడా లాస్ట్ మూమెంట్లో అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఒక
క్లారిటీ ఆఫ్ ఓటింగ్ పడింది అనుకోండి, ఒక డిఫరెన్సెస్ ఓటింగ్ అనేది జరిగింది అనుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది. సో అలా జరగట్లేదు కాబట్టి ఎవరు ఏం చేయలేము. సో తగ్గ వార్ అని నడుస్తుంది అండ్ నెక్ టు నెక్ అనేది ఓటింగ్ నడుస్తుంది గౌతమ్ కూడా. సో తర్వాత ప్రేరణ ఉంది, ప్రేరణకు 12% ఓటింగ్, చాలా స్టేబుల్ ఓటింగ్ ఉంది. ఈమెకు ఇండివిజువల్గా వేరే పృథ్వీ ఓటింగ్ కానీ అండ్ యష్మి ఓటింగ్ కానీ పడుతుంది అని అంటే సో ఖచ్చితంగా పడట్లేదు. ఇప్పుడు ఎవరికి ఓట్లు వేయాలి అని అనుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ పృథ్వీ వెళ్ళిపోయాడు. సో వాళ్ళ ఫ్యాన్స్ అనేది పెద్ద యాక్టివ్గా ఉండరు అండ్ యష్మి వెళ్ళిపోయింది, వాళ్ళ ఫ్యాన్స్ కూడా యాక్టివ్గా ఉండరు. ఎందుకంటే వేద్దామంటే అవసరం లేదులే, వాళ్ళు చూసుకుంటారు అనే దాని మీద ఉంటారు. ఎవరో ఒక్కరు డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు చూసారా బిగ్ బాస్కు, వాళ్ళు మాత్రమే వేసడానికి ఛాన్సెస్ ఉంది. సో ఈమెకు కూడా ఇండివిజువల్ ఫ్యాన్ బేసే, ఇండివిజువల్గానే ఓట్లు పడుతున్నాయి. ఈమెకు 12% ఓటింగ్ అండ్ ఓట్ అప్పీల్ వచ్చింది అండ్ టాస్కులు కూడా గట్టిగా ఆడుతుంది. ఇంకా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, ఇంకా ఇంపాక్ట్ అనేది రావాలి. సో ఇంకా ఓటింగ్ అనేది పెరిగితే బెటర్ అనేది సేఫ్ జోన్లోకి వెళ్తుంది. లేదు అని అంటే ఈమె కూడా డేంజర్ జోన్ అని చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి మొత్తానికి ఎట్టకేలకు 4th పొజిషన్కి వచ్చిండు నబిల్. సో నబిల్కి 10% ఓటింగ్ అయితే నడుస్తుంది, 9 to 10 మధ్యలో ఓటింగ్ అనేది జరుగుతుంది. సో ఊహించని విధంగా ఈ త్రీ షెబ్లింగ్స్, బాటమ్ 3 ఉన్నారు చూసారా, వీళ్ళ ఓటింగ్ ఆర్డర్ అనేది చాలా చేంజెస్ జరుగుతున్నాయి, అప్ అండ్ డౌన్స్ చాలా అవుతున్నాయి. అరే వీళ్ళు లాస్ట్లో ఉన్నారు అనుకునే లోపు పైకి వచ్చేస్తున్నారు. పొద్దున చూసుకుంటే రోహిణి 4th పొజిషన్లో వచ్చింది, ఇప్పుడు చూసుకుంటే మాత్రం నబిల్ వచ్చేసాడు. అరే నబిల్కి నిజంగా తెలుసా, బయట పొలిటీషియన్స్ వాళ్ళు ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారా? సో మన వరంగల్ బిడ్డ అని చెప్పేసి బాగా సపోర్ట్ చేస్తున్నారు, తప్పులేదు. నబిల్ కాదు, ఎవరైనా ఎవరికైనా చేసుకోవచ్చు, ఎవరు అప్పీల్ చేసుకుంటున్నా ఎవరికి సపోర్ట్ అయినా చేసుకోవచ్చు, అది తప్పనట్లే. బట్ ఫస్ట్ టైం అనమాట ఒక పొలిటీషియన్స్ కూడా డైరెక్ట్గా వీళ్ళకు ఓట్లు వేయండి అని చెప్పేసి అనడం అనేది నేను ఇప్పటివరకు ఏడ చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. అది నబిల్కి జరగడం అనేది అనుకుంటున్నా, బట్ అది ఆ రేంజ్లో ఓటింగ్ అయితే పడట్లేదు. బట్ చూడాలి ఏం జరుగుతుంది అనేది. అయితే నబిల్కి అయితే 10% ఓటింగ్ తోటి 4th పొజిషన్లో ఉన్నాడు. ప్రేరణకి ఈయనకు 2% డిఫరెన్సెస్ ఉంది, పెద్ద డిఫరెన్సెస్ కాదు ఇది చెప్తున్నాను. సో ఏ క్షణమైనా ఏ విధంగానైనా ఓట్లు ఇంకా పెంచుకున్నాడు అని అంటే సో మొత్తానికి మళ్ళీ 3rd పొజిషన్ ఆక్యుపై చేసినా చేయొచ్చు, ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. సో ఈయనకు 10% ఓటింగ్ అనేది చాలా స్టేబుల్గా పడుతుందంటే లేదు, ఫ్లక్చువేట్ అవుతుంది బాగా, ఓటింగ్ అనేది అప్ అండ్ డౌన్స్ బాగా అవుతుంది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి రోహిణి ఉంది, రోహిణికి కూడా 8%, మార్నింగ్ 9% ఉండే ఇప్పుడు 8%కి వచ్చింది, 1% ఓటింగ్ అనేది తగ్గింది. ఈమె కూడా డేంజరస్ పొజిషన్లో ఉంది, బట్ ఈమెకు కూడా ఎక్కువ సపోర్టర్స్ చాలా వరకు బాగా సపోర్ట్ అయితే నడుస్తూ ఉంది. ఈమెని ఒక రేంజ్లో లేపుతున్నారు, బట్ ఈమెకు ఎంత లేపినా కూడా ఒక మైనస్ ఏంటంటే ఇప్పటివరకు నామినేషన్లకు రాలేదు. సో ఇప్పుడే నామినేషన్లోకి వచ్చింది కాబట్టి ఓట్ బ్యాంక్ అనేది స్టేబుల్గా పడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఈమెకు అది ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. సో మిగతా వాళ్ళకి అడ్వాంటేజ్ అది, ఎప్పుడు నామినేషన్లు ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఈమె ఎప్పుడు లేకుండా సడన్గా వచ్చేసరికి కొంచెం డిసడ్వాంటేజ్ ఉంటుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఈమె కూడా వెరీ డేంజరస్ పొజిషన్ ఉంది. అండ్ విష్ణుప్రియ, సో విష్ణుప్రియ కూడా ఆల్మోస్ట్ 8% ఓటింగ్ తోటి ఈసారి విష్ణుప్రియ వెళ్ళిపోయే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. ఎందుకో నాకు అనిపిస్తుంది, బట్ అది కరెక్ట్ అని చెప్పలేము. కానీ ఎందుకంటే ఈమె చాలా ఇప్పుడు టాస్కులు కానీ ఇప్పుడు మాట్లాడేది హౌస్మేట్స్తో ఉండడం కానీ చాలా బాగుంది. విష్ణుప్రియని ఇప్పుడు చూసి చాలా అంటే చాలా బాగా ఇష్టపడతారు. సో ఇదైతే ముందు నుంచి ఉండుంటే బాగుండేది. సో మధ్యలో అనవసరంగా లవ్ ట్రాక్ కోసం వెళ్ళి ఎక్కడో గజిబిజి గందరగోళం అయిపోయింది అనమాట. సో మొత్తానికి విష్ణుప్రియ వెరీ డేంజరస్ పొజిషన్లో ఉంది, రోహిణి వెరీ డేంజరస్ అండ్ నబీల్ వెరీ డేంజరస్ పొజిషన్లో ఉన్నారు. ఈ ముగ్గురు డేంజరస్ పొజిషన్లో ఉన్నారు. వీళ్ళ ముగ్గురి ఓటింగ్ ఆర్డర్ మాత్రమే షబుల్ అవుతూ ఉంది, మిగతా వాళ్ళందరూ స్టేబుల్గా ఉంటున్నారు. 1, 2, 3 అది కామన్ ఫ్యాక్టర్ లాగా వాళ్ళే ఉంటున్నారు, వేరే వాళ్ళు ఉండట్లేదు కాబట్టి. సో మొత్తానికి మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్లు వేసుకోండి. అఫీషియల్ ఓటింగ్ ఎంత ముఖ్యమో అండ్ మిస్డ్ కాల్ కూడా అంతే ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. మిస్డ్ కాల్ అనేది ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో మిస్డ్ కాల్ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి కలవట్లేదని వదిలేయకండి, ఏదో ఒక టైంలో కలుస్తూ ఉంటుంది, ట్రై చేయండి మీకు నచ్చిన కంటెస్టెంట్ కాబట్టి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్